సాత్వికి కిచెన్కి స్వాగతం. మనిషి మనుగడకి ఆహారం ఎంతో ముఖ్యం. అందున ఆహారంలో రుచిని వెతుక్కుంటూ ఉంటాడు. దీంట్లో ముఖ్యంగా బ్యాచిలర్స్ అంటే ఇంటికి దూరంగా తన వంట తనే చేసుకుంటూ తనతోటి ఉన్న తోటి రూమ్మేట్స్కి కూడా రకరకాల రుచులు చూపించాలని తహతహలాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లనే హౌస్ వైఫ్లకు కూడా కష్టపడి ఇంటికి వస్తున్న భర్తకు కానీ, స్కూల్కి వెళ్ళి విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలకు కానీ, అత్తమామలకు కానీ రకరకాల రుచులు చూపించాలని కోరికతోటి రకరకాల విషయ సేకరణ చేసి రకరకాల వంటల రుచులను చూపించడం అలవాటైపోయింది. మీరు అందరికీ తెలుసు. ఎందుకంటే సాంప్రదాయ వంటలకు దూరం అయిపోయాము, కొత్త కొత్త వంటలకి నాంది పలికాము. ఇవాళ మా సాత్వికి కిచెన్ నేను మొదట చెప్పినట్టుగా సాత్వికి టీవీలో అన్ని వినూత్నమైన ప్రోగ్రాములకే మేము అవకాశం ఇస్తున్నాం. ఈ రోజున రతన్ సాయి అనే బ్యాచిలర్ని మా సాత్వికి కిచెన్కి ఆహ్వానించాం. ఆయన రకరకాల వంటలలో నేర్పరి కాబట్టి ఏంటంటే అతను ఈ రోజున ఒక కొత్త వంటకాన్ని మీకు రుచి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే అతని మాటల్లోనే అతని ఆ వంటకం తయారు చేసే విధానం, దాని తర్వాత దాని రుచి ఇవన్నీ మీరు సవిచూస్తారని ఆశిస్తూ రతన్ సాయిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాత్వికి టీవీ వారి ఆహ్వానం మేరకు నేను మీకు వారి సాత్వికి కిచెన్ తరపున మీకు కొత్త వంటకాన్ని రుచి చూపించబోతున్నాను. దాని పేరు గోబీ మంచూరియా. గోబీ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: గోబీ ఇలా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండి తగినంత, కార్న్ఫ్లోర్ తగినంత, ఉప్పు కారం తగినంత, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నెక్స్ట్ ఓమా, జీలకర్ర, మిరియాలని మనం ఇలా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. పౌడర్ వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎండుమిరపకాయలు, ఇవి కూడా తరిగి పెట్టుకున్న ఎండుమిరపకాయలు. తర్వాత ఫ్రై చేయడానికి కావాల్సినవి వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్. ముందుగా స్టవ్ అంటించుకొని ఆ తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీని మీద పెట్టుకోవాలి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ గోబీ ముక్కలను స్టీమ్ చేయాలి. సో స్టీమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ముక్కలు అనేవి సాఫ్ట్ టెక్స్చర్కి వస్తాయి. అలా వస్తేనే దీనికి మంచిగా పట్టుకొని ఫ్లేవర్స్ అనేవి అయినా మనకు మంచిగా వస్తాయి. సో దీని ఆ తర్వాత ఒక లిడ్ తో కవర్ చేసుకోవాలి. అలా ఒక 5 minutes to 10 minutes ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 5 minutes వల్ల కన్నా 10 minutes ఉడకబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అవి ఇంకా సాఫ్ట్ అయిపోయి మనకి ఫ్లేవర్స్ అనేవి ఇంకా మంచిగా వస్తుంది. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని ఇది పక్కన తీసుకోవాలి. ఈ ఉడికిన ముక్కలు మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో మనం ముందుగా ఇది తగినంత బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత మనం ఎంతైతే బియ్యం పిండి వేసుకుంటామో అందులో పావు వంతు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, ఇప్పుడు మనం ఇలా ఇవన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ ఇలా ఒకసారి ఒక గరిటెతో కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ కలిసిపోయాక కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ కూడా తగినంత వేసుకుంటే సరిపోతుంది. సోయా సాస్ కూడా వేసుకున్న తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఇందాక ఎలా అయితే కలుపుకున్నామో అలా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసి
ఇది కలుపుకోవాలి పిండిని. పొయ్యి మీద నూనె పెట్టేస్తుంది. దీంతో ఒక ట్రే తీసుకుంటే ట్రేలో ఇలా మనం పిండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ గోబీ ముక్కలని ఈ పిండిలో వేసుకోవాలి. ఇవి ఇందులో వేసుకొని మనం కలుపుకునే లోపు ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఇది పొయ్యి మీద పెట్టుకుంటే అది హీట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కలుపుకున్న ముక్కలని పిండి మొత్తం ముక్కకి మంచిగా పట్టేలా చూసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఈ ముక్కలు అందులో వేసుకున్న తర్వాత ఇవి ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఇంకొక నిమిషం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కొన్ని ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ వేగుతుండగానే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఓమా, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఆ తర్వాత తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలి. ఇవి వేగుతుండగా ఒక చిన్న బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలా వాటర్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగా ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని అది వాటర్తో ఇలా కలిపి పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఇలా చల్లుకోవాలి. ఆ తర్వాత ఈ మిరియాల పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ అనేది మనకు తగినంతగా పోసుకుంటూ ఉండాలి.
ఇంకా కట్ చేయండి. ఓకే, ఇది ఇలా ఉడుకుతుండగా కొద్దిగా సోయా సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్, తర్వాత కొద్దిగా టమాటో కెచప్. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా వేగుతుండగా మనం ముందు తీసుకొని పెట్టుకున్న ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇంకా ఉడికినాక ఇవి ఇలా మొత్తం అబ్జర్వ్ అయిపోయాక కొత్తిమీర తీసుకొని మీదగా చల్లుకోవాలి. ఇలా ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఎదురు చూస్తున్న గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా తినడం ఇది. వీటిని టమాటో సాస్లో ముంచుకొని తింటే ఇంకా రుచికరంగా ఉంటాయి. నా వంటకం మీకు నచ్చింది అనుకుంటూ సెలవు. ధన్యవాదములు.